అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు మకర రాశిలోకి రావటం వల్ల తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, లేనిపోని ఇబ్బందులు, ప్రయాణాల్లో అసౌకర్యం, లేనిపోని ప్రాబ్లమ్స్కి గురే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగా ఆలోచించి చూసుకొని వెళ్ళండి. ముఖ్యంగా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం అంటే తొందరపాటు అనేది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ వారం కనిపిస్తుంది. ఈ వారంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. శని యొక్క అనుగ్రహం బాగుండడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా విందులు వినోదాల్లో పాల్గొంటూ శుభవార్తలు అందుకుంటూ సంతోషంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి చూసి సంతోషపడతారు.
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుండేది, ఈ వారం తగ్గింది. కుజగ్రహం యొక్క మార్పు వల్ల ఈ వారంలో బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. సహాయం చేస్తా అన్న వాళ్ళు సహాయం చేయకుండా వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలత కనిపిస్తుంది. అన్నిట్లో లావాదేవీలు మంచి లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణ ఒత్తిడి ఉంటుంది. బంధువులతో అందరితో చక్కగా ఉండాలి. శత్రువుల పైన గొడవకి వెళ్లకుండా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు, గొడవలు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా ఉంటుందన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టం చూసుకుంటే చక్కటి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు బాగుంటాయి. రావాల్సిన ఆస్తులని వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. మంచి అదృష్టవంతులు అవుతారని చెప్పి మనం చెప్పాలి. గురువు యొక్క అనుగ్రహాలు బాగున్నాయి. ఉద్యోగంలో కానీ చూసుకుంటే మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు గతంలో లేనివన్నీ ఇప్పుడు వచ్చేసాయి. పెద్దల ఆశీస్సులు బాగుండి వాళ్ళ యొక్క కృపకు మీరు లోనవుతారు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఎంతో ఆనందంగా మీరు అనుకున్నది సాధించి సంతోషపడే అవకాశం ఇప్పుడు ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళందరూ కూడా శనిగ్రహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి శనివారం నాడు శనిగ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా శనిగ్రహ పూజలు చేసుకోవటం, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ వారంలో మీరు ఏదైనా సరే చేయదలుచుకుంటే ప్రయాణాలు లాంటివన్నీ ఏదైనా సరే జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకం మీతో 15-20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నన్ను కాంటాక్ట్ చేసి మీరు నన్ను అడగొచ్చు. కుంభరాశి వాళ్ళకు ఏలినాటి శని ఉంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా ఉంటుందని అనేక మంది అనేక రకాలుగా జాతకం కొరకు కాల్ చేస్తుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది చాలా మంచి శని. సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా మంచిది. కుంభరాశి అధిపతి శని కాబట్టి తన పిల్లల్ని తాను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టడానికి గ్రహించాలి. లేనిపోని భయాలకు గురవ్వకుండా మీరందరూ ఈ వారం ముందుకు దూసుకువెళ్ళండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయడానికి మర్చిపోకండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.